ప్రియమైన సహోదరి సహోదరులారా, నిన్నటి రోజున మనం ధ్యానం చేస్తున్నామని చెప్పాను. దేనికోసం? ఏ మరియమాత కోసం? లాసలేట్ మరియమాత దర్శనమును మనం ఈరోజు నిన్న ధ్యానం చేసాం, ఈరోజు కూడా ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఆ దర్శనములో ఒక దర్శనాన్ని, ఒక హెచ్చరికను, ఒక సందేశాన్ని మాత్రమే మీ అందరికీ తెలియచేశాను. ఏంటి ఆ సందేశం? నా కుమారుని యొక్క ఉగ్రకోపము ఇదిగో రాబోతూ ఉంది, జాగ్రత్త. దేనికోసం? అది ఆదివారం పూజ. మీరందరూ కూడా ఆదివారం పూజ మానేస్తున్నారు. ఆదివారం పూజకి రాకపోతే నా కుమారుని యొక్క ఉగ్రకోపాన్ని నేను కూడా ఆపలేను, జాగ్రత్త అని తల్లి మరియ ఈ దర్శనములో హెచ్చరించింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇద్దరు పిల్లలకు లాసలెట్, ఫ్రాన్స్ దేశంలో ఉన్న లాసలెట్ అనేటువంటి ఒక గ్రామములో ఎత్తైనటువంటి శిఖరము మీద తల్లి మరియ దర్శనమిచ్చింది. ఆ ఇద్దరు పేర్లు, పిల్లల పేర్లు గుర్తున్నాయా? మ్యాక్సిమిన్ జెరాండ్ అండ్ మెలనీ కాల్వెట్ అనే ఈ ఇద్దరు పిల్లలకు అమ్మ మరియ దర్శనమిచ్చి మొదటి సందేశంగా, ఇదిగో నా బిడ్డలు మారకపోతే ఇక వారిని శిక్షించడానికి సిద్ధంగా ఉన్న నా కుమారుని యొక్క హస్తాన్ని ఆపడం నా తరం కాదు చెబుతూ తల్లి మరియ బండ మీద కూర్చొని తన యొక్క రెండు చేతులతో ముఖాన్ని కప్పుకొని బోరుని ఏడుస్తుందంట. ఏడుస్తున్నటువంటి సందేశం. లాసలెట్ మరియతల్ అంటే బండ మీద కూర్చొని ఏడుస్తూ సందేశాన్ని విడిపించింది. ఇక రెండో సందేశం మాకు, గురువులైనటువంటి మాకు కూడా చురకలు వేసింది మరియ తల్లి. ఏడుస్తూ ఈ విధంగా చెప్పింది. ఏమని? మ్యాక్సిమిన్, నేను ఇప్పుడు నీతో చెప్పేది ఇప్పుడప్పుడే ఎవ్వరికి చెప్పకు. 1858 సంవత్సరంలోనే మీరు చెప్పండి. అంటే తల్లి మరియ దర్శనం ఇచ్చింది ఎప్పుడు? 1846లో ఇస్తే 1858లో మీరు చెప్పండి, అప్పుడు చెప్పండి. ఏమని? ఎవరికి చెప్పమన్నారు? గురువులకి. అంటే మాకు ఏంటి సందేశం? గురువులు నా కుమారుని సేవకులు. వారి దుర్మార్గపు, పాపపు, అమర్యాదకరమైన పాపము ద్వారా, వారి భక్తిరహితమైన దైవార్చన ద్వారా, వారి ధనాపేక్ష, అధికార దాహము ద్వారా, వారికి ఉన్నటువంటి దుర్మార్గపు వాంఛల ద్వారా వారిలో రోజు రోజుకి పెరిగిపోతున్న పగ, ప్రతీకారాలు వారి మనసుల్లో ఉండడం ద్వారా వారు మరలా నా కుమారుని సిలువ వేస్తున్నారు. ప్రజల పాప పరిహారార్థం బలి అర్పించే అంకిత, పవిత్ర, దీక్షాపూరిత సేవకులు ఈ రోజుల్లో కరువైపోయారు. కాబట్టి దేవుని కోపాగ్ని వారి మీదను, లోకం మీదను ఎవరు తప్పించుకోలేని శిక్ష త్వరలో రాబోతూ ఉంది. గురువుల మీద కూడా రాబోతూ ఉంది, జాగ్రత్త అని గురువులైనటువంటి మాకు కూడా తల్లి మరియ హెచ్చరిక చేసింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, తప్పు చేస్తే దేవుని దృష్టిలో అందరూ ఒకటే, కానీ ఎప్పుడు చెప్పేది ఒకటే. గురువుల్ని ప్రోత్సహించడం కాదు, గురువుల్ని వెనకేసుకుని రావడం కాదు, కానీ దేవుని పక్షమున, దేవుడు గురువుల పక్షమున ఎప్పుడు ఉంటారు. దాంతోపాటు కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి. వారు చేసేటువంటి ప్రార్థనలో జాగ్రత్తగా ఉండాలి. వారు అర్పించేటువంటి బలిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ విధంగా, ఏ మనసుతోటి, ఎంత పవిత్రంగా వారు అర్పిస్తూ ఉన్నారు, వారు కడు జాగ్రత్తతోటి మసులుకోవాలని తల్లి మరియ
ఏడుస్తూ ఆ మ్యాక్సిమిన్ అనే అబ్బాయికి చెప్పినటువంటి ఇది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అయితే మన బాధ్యతగా, మరి గురువులందరూ కూడా బలహీనులే, మనం గుర్తుపెట్టుకోవాలి. ఆకాశం నుండి ఊడిపడలేదు వాళ్ళు, అందరూ బలహీనులే. గురువులు కూడా మరీ బలహీనులు, ఒంటరులుగా ఎప్పుడు ఉంటారో అప్పుడు సైతానుడు ఇంకా ఎక్కువగా పనిచేస్తాడు గురువుల మీద. వారిని ఎలా దారులు మళ్ళిద్దామా, వారిని ఏ విధంగా తన త్రోవలోకి తీసుకుని వెళదామా అని సైతానుడు వెయిట్ చేస్తాడు. అందువలన మన బాధ్యతగా, ఒకవేళ గురువులు తప్పులు చేస్తూ ఉన్నారని మీకు తెలిసినట్లయితే ప్రార్థన చేయండి, గురువుల కోసం ప్రార్థన చేయండి. ఫలానా గురువు ఈ విధంగా ఉన్నారు అని మీరు తెలుసుకొని ఉంటే ప్రార్థన చేయండి. దేవా, ఆ గురువు మనసును మార్చండి, గురువుతో మీరు ఉండండి ప్రభు అని ప్రార్థన చేయండి. ఇది గురువులకి ఇచ్చినటువంటి సందేశం. ప్రియమైన సహోదరి సహోదరులారా, లాసలిట మరియ తల్లి. ఇక తర్వాత సందేశం ఎవరికి? నాయకులు, అధికారులు, మత బోధకులు, ఉద్యోగస్తులు, వారికి ఇచ్చినటువంటి సందేశం, హెచ్చరిక. అమ్మ మరియ తల్లి ఎవరిని విడిచిపెట్టలేదు. ఈ లాసలెట్ మరియ తల్లి అందరికీ చురకలు వేసింది. ఏడుస్తూ తన యొక్క గోడును వినిపించింది మరియ తల్లి. ఏమని? నాయకులు, అధికారులు, ఉద్యోగస్తులు, మత బోధకులు ప్రార్థనను ఆలక్ష్యం చేస్తున్నారు. సైతానుడు వారి జ్ఞాన నేత్రాలను మూసేసింది. కాబట్టి నిజదేవుణ్ణి విడిచిపెట్టి అన్యాచారాల వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. జుత్తులు మారిన సైతానుడు సంఘాలలోనూ కుటుంబాలలోనూ విజృంభిస్తూ ఉన్నాడు. రాబోయే 35 సంవత్సరాలకు పైగా మానవ జాతి తీవ్రమైన సంక్షోభాన్ని, శారీరక మానసిక శిక్షలను ఎదుర్కోబోతూ ఉంది. త్వరలోనే దేవాలయాలు మూతబడి ధ్వంసం అవ్వబోతూ ఉన్నాయి. సేవకులు, మఠవాసులు తరవబడతారు. చాలామంది ప్రజలు, సేవకులు నిజమైన మతాన్ని, దేవుణ్ణి వదిలిపోతారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, లాసలెట్ మరియ తల్లి ఇచ్చినటువంటి సందేశం ఇది. ఏడుస్తూ చెప్పినటువంటి మాటలు ఇవి. మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ అంతస్తులో ఉన్నా ప్రార్థనను ఆలక్ష్యం చేయకూడదు, దేవుణ్ణి ధిక్కరించకూడదు. దేవుని వైపు మన యొక్క దృష్టిని పెట్టాలి. మనం ఏ రంగాలలో ఉన్నా, మనం ఎక్కడ పని చేసినా, దేవుడు మనల్ని ఏ అంతస్తులో ఉంచినా దేవునికి కేటాయించాల్సినటువంటి సమయము, దేవుణ్ణి పట్టించుకోవాలి, దేవుణ్ణి ఆలక్ష్యం చేయకూడదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మన జీవితములో లేకపోతే మన జీవితము శూన్యం, ఎందుకు పనికిరాదు. ఉదాహరణకు ఒక కూర కర్రీ చేయాలంటే ఏం ఉండాలి చెప్పండి? ఒక కర్రీ చేయాలంటే ఏం ఉండాలి? ఆడవాళ్ళు చెప్పండి. నూనె, పోపులు, తెలియదు నాకు, కరివేపాకు, ఉప్పు, కారం, వెజిటేబుల్స్, స్టవ్ అట. అసలైంది మర్చిపోకూడదు. ఏంటి అసలైంది? ఇవన్నీ ఉన్న అసలైన కూర ఏంటి? ఒకవేళ చికెన్ అయితే చికెన్ ఉండాలి. ఇవి లేకుండా ఎందుకు ఇవన్నీ? ఏంటి? నూనె కానీ, కారం కానీ, ఉప్పు కానీ, ఇవన్నీ ఎందుకు? అసలైంది లేకపోతే మన జీవితం కూడా ఇంతే. మనకు ఉద్యోగం ఉన్నా, వ్యాపారం ఉన్నా, ఇతరమైనటువంటి ఏమున్నా సరే అసలైంది లేకపోతే ఏంటది అసలైంది? దేవుడు అనే వ్యక్తి, దేవుడు అనే ఈ దైవ స్వభావము, ఆ కాన్సెప్ట్, గాడ్ కాన్సెప్ట్ మన జీవితంలో లేకపోతే ఇవన్నీ వృధా.
వేస్ట్, మన జీవితమే వృధా. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకనే మరియ తల్లి ఏడుస్తూ రోదిస్తూ ఇచ్చినటువంటి సందేశం అందరికీ. ప్రార్థనను ఆలక్ష్యం చేస్తున్నారు, దేవుణ్ణి ధిక్కరిస్తూ ఉన్నారు. సైతానుడు వారి జ్ఞాననేత్రాలను మూసేశాడు. కాబట్టి ఇప్పటికైనా తెలుసుకోండి, దేవుడు మన జీవితంలో ఎంతైనా అవసరము ఉండాలి. దేవుడు లేకపోతే మన జీవితమే వృధా. మరలా అమ్మ చెబుతున్నటువంటి మాట, ప్రియ బిడ్డలారా, 1864 సంవత్సరంలో లూసిఫర్ తన దయ్యాలతో ఈ లోకంపై దాడి చేసి క్రమక్రమంగా విశ్వాసాన్ని క్షీణింపచేస్తుంది. ఫలితంగా లోకమంతటా చీకటి ఆవరించబడి సంఘాలు, మఠవాస సంస్థలు, ప్రజలు విశ్వాసాన్ని కోల్పోతారు. చీకటి శక్తులు, నరక శక్తులు, సైతాను శక్తులు వారి పేరిట మందిరాలు నిర్మించబడతాయి. వాటిని ఆరాధించడము, ప్రజలు ప్రార్థించడం చేస్తారు. ప్రతి చోట నిజమనేది, సత్యమనేది మసకబారి ఎక్కడ చూసినా మాయ, బోటకము, నాటకము, అబద్ధము, అసత్యము రాజ్యమేలుతుంది అని అమ్మ మరియా సూటిగా చెబుతూ ఉంది. ఇది నిజమే ప్రియమైన సహోదరి సహోదరులారా. దేవుళ్ళు కానటువంటి వారిని దేవుళ్ళుగా పూజించడం, దేవుళ్ళుగా భావించడము, అసలైనటువంటి సంఘాన్ని విడిచిపెట్టి ఇతర సంఘాలలోనికి మొగ్గు చూపడము అనేటువంటివి ఇప్పుడు జరుగుతున్నాయి. మరియ తల్లి ఎప్పుడో చెప్పింది, ఇప్పటికీ కూడా జరుగుతున్నాయి. అవునా కాదా? 18వ సంవత్సరంలో చెప్పింది, 18వ శతాబ్దంలో చెప్పింది, ఈ 2000 శతాబ్దంలో ఇంకా జరుగుతూ ఉంది అంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, మన మీద సైతానుడు ఎంతగా పనిచేస్తున్నాడో చూడండి. ఒకడంట, మీరు వినే ఉంటారు ఇది, దెయ్యానికి సైతానుడికి గుడి కట్టాడట. విన్నారా? లూసిఫర్కి గుడి కట్టాడట. దేవునికి గుడి కడతారు, కానీ లూసిఫర్కి గుడి కట్టడం ఏంటి? ఇది కలికాలం వస్తూ ఉంది. ఇంకా దేవుళ్ళు కానటువంటి వారిని పూజించడము తప్పు. నరక శక్తులను పూజించడము, అదే వాటిని ఆరాధించడము, ప్రజలు వారిని ప్రార్థించడం చేస్తారు. ప్రతి చోట నిజమనేదే, సత్యం అనేది మసకబారిపోతుంది. ఎక్కడ చూసినా మాయ, బూటకం, నాటకం, అబద్ధం, అసత్యం రాజ్యమేలుతుంది అని మరియ తల్లి కన్నీరు కారుస్తూ ఇచ్చినటువంటి సందేశం ఇది. నమ్ముదాం, విశ్వసించుదాం, అది ఇప్పటికీ కూడా జరుగుతుంది. మరియ తల్లి యొక్క సహాయ సహకారాలు అర్థించుదాం. ఇంకా ఆమె చెప్పేటువంటి మాటలు, రాజులకు, అధికారులకు మరింత శిక్ష రాబోతుంది. ఎందుకంటే వారి పదవులు, అధికారాలు కాపాడుకుంటూ ఆస్తులు, భూములు కూడబెడుతూ గర్వంతో పీకల్లోతు మునిగిపోయే అధికారులు, నాయకులు, రాజులకు మరింత శిక్ష రాబోతూ ఉంది. ఇంకా నా కుమారుడైన క్రీస్తు ప్రతినిధి పోపు గారు చాలా బాధలు పడాల్సి వస్తుంది. ప్రజలు సామాజిక చట్టాలను, శ్రీసభ చట్టాలను అసలు పాటించరు. తద్వారా ప్రతి చోట సోదర భావం, ప్రేమ మరచి హింసలు, తిరుగుబాట్లు మొదలవుతాయి. ప్రతి ప్రభుత్వం కూడా ఏ దేశంలోనైనా సరే శ్రీసభను అణచాలని ప్రయత్నిస్తూ లోకములో పాపం పెరిగేలా చేస్తాయి. 1865 సంవత్సరంలో అనేకమైన పరిశుద్ధ స్థలాలు ధ్వంసమైపోతాయి. పాపాత్ములు మరలా మఠవాసుల సభల్లో చేరతారు. చేరి ఆ సంస్థలను, సంఘాలను లోకం వైపు త్రిప్పేలా సైతానుడు చేస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వాలు అవనివ్వండి, ప్రభుత్వాలులో పనిచేస్తున్నటువంటి అధికారులు అవనివ్వండి, మరి ఇతరులు అవనివ్వండి, క్రీస్తు సంఘాన్ని అణచివేయడానికే ప్రయత్నం చేస్తున్నారు. ఇది జరుగుతుందా లేదా? క్రీస్తుని నమ్ముకున్నటువంటి వారిని పొట్టన పెట్టుకుంటున్నారు. క్రీస్తు సంఘాలని, దేవాలయాన్ని కట్టడానికి కూడా పర్మిషన్లు ఇవ్వడం లేదు.
దేవాలయాలను కూల్చేస్తున్నారు, క్రీస్తు ప్రభుని నమ్ముకున్నటువంటి వారిని హింసల పాలు చేస్తున్నారు. మరియ తల్లి 1800 సంవత్సరంలో చెబితే ఇప్పటికి కూడా అది జరుగుతూ ఉంది. ప్రార్థన చేద్దాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలా బాధాకరం. తల్లి మరియ ఏడుస్తూ బోరున విలపిస్తూ చెబుతున్నటువంటి సందేశం, మనుషులు ఒకరిని ఒకరు చంపుకుంటారు, కుటుంబాలలో ఒకరి మీద ఒకరు తిరుగుబాటు చేస్తారు. ఇవన్నీ చూసి ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు వస్తాయి. ఇవన్నీ చూశాక చాలామంది నిరాశపడతారు. కొంతమంది భక్తులు నా కుమారుని శరణ వేడడం మొదలు పెడతారు. అతని కరుణకై మొరపెడితే ప్రభువు మరలా దయచూపి పాపాలు మన్నించి తన దూతలను పంపి సైతాను శక్తులను అంతమొందిస్తారు. మరలా ప్రశాంతత ఏర్పడుతుంది. రాజులు, అధికారులు శ్రీసభను ప్రోత్సహిస్తారు. మరలా సువార్త చాటబడబోతుంది. దీనికోసం, దేవుని రాజ్యం కోసం ప్రార్థన చేద్దాం ప్రియమైన సహోదరి సహోదరులారా. కానీ ఈ ముచ్చట 25 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. మరలా వారి స్వభావాన్ని మార్చుకుంటూ అప్పటికప్పుడు ఎప్పటికప్పుడు వారి యొక్క వ్యక్తిత్వాలను మార్చుకొని శ్రీసభ మీద దాడులు చేయటం, దేవుని ప్రజల మీద దాడులు చేయటం, ఇష్టారాజ్యంగా జీవించడము, మళ్ళీ కరువులు, యుద్ధాలు, అనేక ప్రకృతి వైపరీత్యాలు రాక మానవు. ఇప్పటికైనా మానవుడు కళ్ళు తెరుచుకోవాలి. మరి తల్లి ఇచ్చినటువంటి ఆనాటి సందేశము ఈనాడు కూడా జరుగుతూ ఉంది. యుద్ధం రాలేదా? ప్రకృతి వైపరీత్యాలు రావడం లేదా? కరోనా లాంటి మహమ్మారులు మనల్ని పొట్టన పెట్టుకోలేదా? ప్రియమైన సహోదరి సహోదరులారా, మానవుడు కళ్ళు తెరిచి పరిశుద్ధంగా పవిత్రంగా జీవించడానికి సోదర ప్రేమతో ఒకరిని ఒకరు ప్రేమించుకొని అందరినీ గౌరవిస్తూ మనం జీవించడానికి ప్రయత్నం చేస్తే తల్లి మరియ మనకు తప్పకుండా సహాయపడుతుంది. ఇవన్నీ చెప్పి మరియ తల్లి వెనుదిరిగి వెళ్ళిపోతూ ఉంటే, మరియ తల్లి అంతవరకు నిలబడిన స్థలంలో గడ్డి, రెల్లుగడ్డి ఏమాత్రం వంగలేదు. దేదీప్యమానమైన వెలుగుతో మరియ తల్లి అదృశ్యమైపోయింది. ప్రైజ్ ద లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం. ఇది లాసలెట్ మరియమాత యొక్క సందేశం, ఆమె ఇచ్చినటువంటి దర్శన సందేశం. అయితే ఈ దర్శన సందేశాలు మనల్ని భయపించడానికి కాదు, గుర్తుపెట్టుకోండి, భయపించడానికి కాదు. ఎందుకు తల్లి మరియ బోరును ఏడుస్తూ మనకి హెచ్చరికలు చేసింది బాగా గమనించండి. ఎందుకు అంటే, ఒక తల్లి తన బిడ్డల ఎడలు చూపించే ప్రేమ, దిద్దుబాటు, సరిదిద్దడం, మనసు మార్చుకోవడానికి తల్లి ఇచ్చినటువంటి దర్శనం ఇది. చెప్పాను కదా. అందుకని శిలువ మీద కొడుకు మనందరికీ ఆ మరియ తల్లిని చేశాడు. ఇంట్లో నీ కొడుకు కానీ కూతురు కానీ చెడిపోతూ ఉంటే నువ్వు చూస్తూ ఊరుకోగలవా? చూస్తూ ఉండగలవా? వారికి బుద్ధి చెప్పడానికి చూస్తావా లేదా? వారిని దారి మార్చడానికి చూస్తావా లేదా? అలాగే తల్లి మరియ ఇచ్చినటువంటి దర్శనం మనల్ని భయపించడానికి కాదు, మన మనసులను మార్చడానికి ఈ దర్శన సందేశాలు ఇచ్చింది. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుందాం. క్రీస్తు ప్రభుని హస్తము మన మీద రాకుండా ఉండాలని. ఏంటి? భయంకరమైనటువంటి వ్యాధులు అనేటువంటి హస్తము, ప్రకృతి వైపరీత్యాలు అనేటువంటి హస్తము మనల్ని అనగద్రొక్కకుండా ఉండాలి అంటే మనసు మార్చుకుందాం. క్రీస్తు ప్రభుని వైపు మన దృష్టిని మరల్చుదాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతకీ ఆ తల్లి ఎలా కనిపించారని చెప్పాను, నిన్నటి దినాన్ని చెప్పాను. మరీ తల్లి గుండెల మీద ఒక సిలువ, ఇంకా సంకెళ్ళు, సిలువ చుట్టూ సుత్తి, మేకులు, సంకెళ్ళు, పట్టుకారు, కటింగ్ ప్లేయర్, రోజా పువ్వులు ఇలా ఉన్నాయట. ఏంటి ఈ లాసలెట్ మరియమాత మీద ఉన్నటువంటి ఈ గుర్తులు ఏమిటి? వాటి యొక్క సందేశం ఏమిటి అంటే విందాం. ఆమె వస్త్రాలు తెల్లగా ఉన్నాయి. ఆమె తల మీద రోజా పువ్వుల కిరీటం, అన్ని పువ్వులు రకరకాల రంగులతో ఉన్నాయట.
ఆ పువ్వులన్నీ ఒక చోటు నుండి ఇంకో చోటుకి మారుతున్నాయట. ఆమె శిరస్సు చుట్టూ తిరుగుతూ పువ్వులన్నీ మెరుస్తూ ఉన్నాయట. కానీ ఆమె మాత్రం బోరున ఏడుస్తూ ఉందంట. సుత్తి మేకులు, దాని యొక్క అర్థం ఏంటి? బిడ్డలారా, మీరింకా పాపము చేస్తూ నా కుమారుణ్ణి మరలా సిలువ వేస్తారా అన్నట్లు ఆ సుత్తి మేకులు తల్లి మరియ ధరించి మనకి చూపిస్తుందన్నమాట. క్రీస్తు ప్రభుని అలాగే కదా సిలువేశారు, సుత్తి మేకులు. మరలా నా కుమారుణ్ణి మీరు అవే సుత్తితోటి మేకులు దించుతారా అని మరియ తల్లి అడుగుతుందంట. మరి పట్టుకారు, కటింగ్ ప్లేయర్, అది దేనికి సూచన అంటే, మీరు పుణ్యకార్యాలు చేస్తూ మారు మనసు పొంది నా కుమారునికి మీరు కొట్టిన మేకులు ఈ పట్టుకారుతో తీస్తారా అని మరియ తల్లి సందేశం ఇచ్చింది. అంటే ఆ పట్టుకారుని కూడా తాను ధరించి వచ్చింది. సంకెళ్ళు, నా కుమారుణ్ణి మరలా సంకెళ్ళతో బంధిస్తారా లేక సంకెళ్ళు త్రెంచి విమోచిస్తారా అని మరియ తల్లి అడుగుతూ ఉంది. ఇంతకీ మరియ తల్లి ఎక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంది? ఒక బండ మీద కూర్చొని ఏడుస్తుంది అనమాట. బండ మీద కూర్చొని ఈ సందేశం ఇస్తుందంటే, బండలాంటి మన హృదయాలన్నీ కూడా ఎలాగవ్వాలి? రాతి హృదయాలు మాంసపు హృదయాలుగా. అంటే మాంసపు హృదయానికి ఏముంటుంది? ప్రేమ ఉంటుంది, జాలు ఉంటుంది. కానీ రాతి హృదయాలకి ఏముంటుంది? కఠినం, పగ, ప్రతీకారం, ద్వేషం. ఇవన్నీ కూడా బండరాళ్ళకు ఉంటాయి. మన హృదయము ఏ విధంగా ఉందో పరిశీలించుకోండి అని తల్లి మరియ ఆ హృదయం ఆ బండ మీద కూర్చొని ఏడుస్తూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, లాసలేట్ మరియ మాత యొక్క దర్శనము ఇప్పటికీ కూడా మనకి పాఠం నేర్పించకపోతే మన యొక్క జీవితము వృధా. ఆ తల్లి కన్నీళ్లకు మనం అందరము కూడా సమాధానం చెప్పాలి. ప్రతి కన్నీటి బొట్టుకి మనము సమాధానం చెప్పాలి. అందుకని తల్లి మరియ ఏడవడం మంచిది కాదు. ఆమె ఏడుస్తూ ఉంటే ఏ కొడుకైనా కూతురైనా చూడగలరా? అమ్మ, నా తల్లి బాగా ఏడుస్తుందని చెప్పలు కొడతారా? నా తల్లి బాగా ఇంకా ఏడాలి అని మనం అనుకుంటామా? అనుకోకూడదు. తల్లి యొక్క కన్నీరు తుడిచేటువంటి బిడ్డలుగా మనం మారుదాం. తర్వాత తల్లి కిరీటంలో ఏమున్నాయి? గులాబీ పువ్వులు. అవి కూడా ఎలా ఉన్నాయి? వేరు వేరు చాలా రంగుల్లో ఉన్నటువంటి గులాబీ పువ్వులు, అన్నీ చాలా రంగుల్లో ఉన్నటువంటి గులాబీ పువ్వులు ఉన్నాయి. అది దేనికి సూచన అంటే, మీరు ఆదికాండంలో దేవుడు ఈ భూమిని అంతటిని నాశనం చేసిన తర్వాత ఆకాశంలో ఒక సంజ్ఞను ఉంచాడు, ఒక చిహ్నాన్ని ఉంచాడు. ఏమిటది? ఇంద్రధనుస్సు. దానికి అర్థం ఏంటి? ఇంద్రధనుస్సు ఎలాగుంటుంది? అన్నీ ఒకే రంగులో ఉంటాయా? వేరు వేరు రంగుల్లో ఉంటాయి. దానికి అర్థం ఏంటి? ఒడంబడిక. ఏంటి ఆ ఒడంబడిక? ఇక నేను ఈ లోకాన్ని నాశనం చెయ్యను, ఇక ఈ లోకాన్ని నేను నాశనం చెయ్యను, ఇక చెయ్యబోను. తల్లి మరియ కూడా ఇదే సందేశాన్ని తీసుకొచ్చింది. ఈ పువ్వులన్నీ కూడా ఇంద్రధనుస్సుకు సూచనగా ఉంటూ దేవుడు మరలా వాగ్దానం చేస్తూ ఉన్నాడు, మరలా మీతో ఒడంబడిక చేసుకుంటూ ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని అయితే నాశనం చేయడు, కానీ మారు మనసు చెంది హృదయ పరివర్తన చెంది దేవుని చెంతకు తిరిగి రండి అని లాసలెట్ మరియ తల్లి మనకిస్తుంది సందేశం. నేర్చుకుందాం. తల్లి మరియ కన్నీళ్లు తుడిచేటువంటి బిడ్డలంగా మారుదాం. ప్రభువు మనల్ని దీవించి కాపాడునుగాక. ఆమేన్.